శ్రీ శోభకృత నామ సంవత్సరం శిశిర ఋతువు పాల్గొన మాసం ఉత్తరాయణం. తేదీ 21-3-2024 గురువారం. తిథి ద్వాదశి తెల్లవారి 4:45 వరకు. నక్షత్రం ఆశ్లేష రాత్రి 1:26 వరకు. వర్జం మధ్యాహ్నం 12:55 నుండి 2:42 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:22 నుండి 11:10 వరకు. తదుపరి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:12 నుండి 4 గంటల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. శుభ సమయం లేదు. మేషరాశి సంఘ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. ఊహించని విధంగా ధన వస్తు లాభాలు పొందుతారు. రుణాలు కొంతవరకు తీరుస్తారు. అష్టమూలిక తైలంతో లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చేయండి. వృషభ రాశి దూరపు బంధువులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుకుంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. అష్టమూలిక తైలంతో లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చేయండి. మిథున రాశి బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. తగాదాలకు దూరంగా ఉండటం మంచిది. రుణాలు కొంతవరకు తీరుస్తారు. కీలక నిర్ణయాలలో స్వంత ఆలోచనలు శ్రేయస్కరం. శివాలయాల్లో శనగలు ఇవ్వండి. కర్కాటక రాశి ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. సన్నిహితుల నుండి ఆసక్తికరమైన వార్త వింటారు. వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది. జిల్లేడు వత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. ఆటంకాలన్నీ తొలగిపోతాయి. సింహరాశి దీర్ఘకాలిక సమస్యలు తీరి ప్రశాంతతను పొందుతారు. విలువైన వస్తువులు వస్త్రాలు వాహనాలు కొనుగోలు చేస్తారు. నూతన విద్యపై ఆసక్తి చూపుతారు. అరుదైన ఆహ్వానం అందుకుంటారు. జిల్లేడు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. ఆటంకాలన్నీ తొలగిపోతాయి. కన్యా రాశి దగ్గర వ్యక్తులతో కీలక విషయాల్లో సహకారం అందుకుంటారు. మీకు రావాల్సిన మీరు చెల్లించాల్సిన మొత్తం గురించి చర్చలు అనుకూలిస్తాయి. సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయి. శివాలయాల్లో శనగలు ఇవ్వండి. తులారాశి స్నేహ పరిచయ బాంధవ్యాలు మెరుగుపడతాయి. మీ అభిమాన బృందాల పర్యటన సమావేశాలు ఆనందం కలిగిస్తాయి. కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్య విషయాలు చర్చిస్తారు. అష్టమూలిక తైలంతో లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చేయండి. వృశ్చిక రాశి ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. దూరపు బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. జిల్లేడు వత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. ఆటంకాలన్నీ తొలగిపోతాయి. ధనస్సు రాశి దేవాలయ సందర్శనం చేసుకుంటారు. క్రీడారంగమందు ఆసక్తి కలిగి ఉంటారు. కార్యాలయంలో ఉన్నతాధికారి మెప్పు పొందుతారు. విందు వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. శివాలయాల్లో శనగలు ఇవ్వండి. మకర రాశి ఆర్థిక సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. తగాదాలకు దూరంగా ఉండండి. ముఖ్యులను కలుసుకుంటారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. వాహన సౌఖ్యం పొందుతారు. అష్టమూలిక తైలంతో లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చేయండి. కుంభరాశి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సన్నిహితుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ధనలాభం పొందుతారు. జిల్లేడు వత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. ఆటంకాలన్నీ తొలగిపోతాయి. మీనరాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఊహించని ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. సన్నిహితులతో కలిసి కీలక సమాచారం తెలుసుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండండి. అష్టమూలిక తైలంతో లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చేయండి. కీర్తిశేషులు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద సిద్ధాంతి గారి ఏకైక సుపుత్రిక శ్రీమతి ములుగు శివజ్యోతి శ్రీ శివజ్యోతి జ్యోతిష్యాలయం